నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఒక చిన్న సీక్రెట్‌తో మీ ముందుకొచ్చాను. ఏంటంటే శృంగారంలో నిజమైనటువంటి ఆనందం వెనక ఉన్నటువంటి రహస్యం, శాస్త్రం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అంటే పడక గదిలో కొత్త అనుభూతి ఇవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అది ఒకరోజో, 2 రోజులో కాదు. జీవితాంతం భాగస్వామి సహకరించినంత వరకు, మీ అంగం గట్టిపడుతున్నంత వరకు జరిగేటటువంటి ఇది ఒక ప్రక్రియ. కాబట్టి ఇటువంటి ప్రక్రియలో నిజంగా మనం ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే శృంగారంలో ఆనందం కేవలం భంగిమల వల్లే వస్తుంది అనేటటువంటిది చాలామంది అనుకునేటటువంటి అపోహ. సో అంటే మీ పార్ట్నరు భంగిమల్లోనే సంతృప్తి చెందుతారు అని అనుకోవటం అనేటువంటిది మీ అపోహ. ఎందుకంటే చాలామంది మీరు అనుకోవడం అపోహ అని నేను ఎందుకు కాన్ఫిడెంట్గా అంటున్నాను అని అంటే మీరిద్దరు కనుక ఓపెన్గా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీరు కనుక ఓపెన్గా మాట్లాడితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. కాకపోతే మీరు ఓపెన్గా డిస్కస్ చేసుకోరు. దీంట్లో ఏమున్నాయో చూద్దాం. అంటే ఇక్కడ అనేటటువంటిది మన సంతృప్తి అనేటువంటిది ఎక్కడ వస్తుందంటే ప్రేమ, ఒకళ్ళ మీద ఉన్నటువంటి ఒకళ్ళకి నమ్మకం ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఈచ్ అదర్, రెస్పెక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ డిస్కషన్, కమ్యూనికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మానసిక ప్రశాంతత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఇద్దరూ గనక సంతృప్తి చెందాలి అని అనుకుంటే మీ యొక్క అందమైన జీవితంలో కావాల్సినటువంటివి ముఖ్యం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక ప్రేమ పూరితమైనటువంటి అనుబంధం, ఒక నమ్మకం, అలాగే గౌరవం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. అంటే ఇటువంటివన్నీ ఉన్న వాళ్ళ మధ్య, ఇద్దరి మధ్య అసలు శృంగారం గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరాలేమి ఉండవు. 60 ఏళ్లలో కూడా చాలా హ్యాపీగా చేయగలుగుతారు. నా దగ్గరికి ఒక 75 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయాను. ఏంటో తెలుసా? ఆయన వచ్చిన సమస్య ఆయనది కాదు. వాళ్ళ భార్యతో అక్కడ ఇరిటేషను, ఇచ్చింగు రావటం వల్ల వాళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆవిడ పెయిన్ అని అంటున్నారు. గైనకాలజిస్ట్ దగ్గరికి చూపించాలా అని అనుకుంటున్నాను. ఎనీవే మీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందని మీ దగ్గరికి వచ్చాను అని అన్నాను. ఒక్కసారి ఆలోచించండి. 75 సంవత్సరాల వ్యక్తి నాకేమీ ప్రాబ్లం లేదు, ఆవిడికి ప్రాబ్లం ఉంది, మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారా? అంటే ఈ సమస్యలో ఉంది అని వేరే వాళ్ళకి చెప్పుకోలేను కదా, అందుకని మీ దగ్గరికి వచ్చాను అనగానే చాలా హ్యాట్స్ ఆఫ్, ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అప్పుడు నేను చెప్పింది చాలా. మా దగ్గర ఒక చిన్న కీ వాష్ అనేటువంటిది న్యాచురల్ ప్రోడక్ట్, ఆయుర్వేద బేస్డ్ ప్రోడక్ట్ ఒకటి ఉంటే యొక్క ఇంటిమేటెడ్ వాష్ అనమాట. అది ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చి, గురుగారు ఇది మీరు ఆవిడకి రోజు యూరినల్స్కి వెళ్ళినప్పుడు వాష్ చేయమంటే 1 వీక్లో ఆవిడకి రిజల్ట్ వచ్చి మళ్ళీ ఫోన్ చేశారు నాకు. థ్యాంక్ యూ అండి, ఎవరి దగ్గరికి వెళ్తే మీరు ఏదో డబ్బాల నుంచే ఇచ్చేస్తారేమో, సంచులతో పాటు ఇచ్చేస్తారేమో అనుకున్నారు, మీరు ఇచ్చిన 300 రూపాయలతో మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో అంటే వాళ్ళిద్దరి మధ్య, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం, ప్రేమ, గౌరవం ఎంత చక్కగా ఉందో 75 సంవత్సరాల్లో కూడా ఆ శృంగార జీవితాన్ని వాళ్ళు అనుభవించగలుగుతున్నారు. సో యాక్చువల్గా సంతోషకరమైనటువంటి జీవితంలో శృంగార జీవితానికి మూల స్తంభాలేంటి అనే విషయాల్ని చెప్తాను నేను. అంటే శృంగార జీవితానికి 5 ఫుడ్ సప్లిమెంట్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అలాగే శృంగార జీవితానికి 5 స్తంభాలు ఏంటి అనేటటువంటి దాన్ని కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం. ఫస్ట్ది ఏంటి? గుడ్ కమ్యూనికేషన్. మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని ఇద్దరూ చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ వాళ్ళిద్దరూ చేయాల్సింది. తర్వాత ప్రతి దాంట్లో నేను చెప్పేదే ఫోర్ ప్లే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్. సెకండ్ పిల్లర్ ఈజ్ ఫోర్ ప్లే అండ్ మ్యూచువల్ కన్సెంట్, రెస్పెక్ట్ ఈచ్ అదర్స్. అంటే వాళ్ళ కంఫర్ట్నెస్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ కంఫర్ట్ని అర్థం చేసుకోవాలి. మీకు నచ్చినట్టు చేయటం కాదు కదా. సంతృప్తి చెందటం అనేటటువంటిది సైజును బట్టో టైంను బట్టో కాదు. వాళ్ళ యొక్క మ్యూచువల్ రెస్పెక్టు, వాళ్ళ కంఫర్ట్ను కూడా మనం చూసే విధంగా ఉండాలి. అది 3వ మూల స్తంభం. 4వది వచ్చేసరికి స్లో అండ్ రిలాక్స్డ్. అదేదో యుద్ధంలాగా చేయకుండా, సో ఆ ప్రెషర్ని మీరు ఆ ప్రెషర్ లాగా ఫీల్ అయ్యి ఆ ప్రెషర్ రిలాక్స్ అయిపోయిన తర్వాత వదిలేయటం కాకుండా
మీరు చాలా రిలాక్స్డ్గా చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటూ చేసేటటువంటి ప్రక్రియ. అంటే రిలాక్సేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రెస్పెక్ట్ పార్ట్నర్స్, ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఆ సంబంధం, వాళ్ళ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆ మ్యూచువల్ కన్సర్న్ ఉండాలి. చక్కగా మాట్లాడుకునే విధానంలో కానీ, ఆ ఫీలింగ్స్ని షేర్ చేసుకునే విధానంలో కానీ కనుక ఉంటే మీ యొక్క శృంగార జీవితాన్ని చక్కగా అనుభవించగలుగుతారు. ఈ 5 మెయిన్ మూల స్తంభాలు మీ యొక్క శృంగార జీవితానికి. మీరు ఏ దాని మీద ఒకటి క్లోజ్ చేసినా మీరు అనుకున్నది 100% రాదు. రైట్, నెక్స్ట్ ఏంటి? శృంగారంలో మెదడు పాత్ర ఎంతవరకు ఉంది అనేది చూద్దాం. శృంగారానికి మెదడుకి ఉన్న సంబంధం ఏంటి అని అంటే, మీ మెదడు సరిగ్గా పనిచేయకపోతే శృంగారానికి పనికిరారు. ఎలాగూ అనంటే, డోపమైన్ అంటే మీకు ఆ కోరిక కలగాలన్నా లేదా మీకు ఆ ఫీలింగ్స్ రావాలన్నా మెదడు సహకారం కావాల్సిందే. ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వాలి, ఆ బాండింగ్ కానీ ఆ ట్రస్ట్ కానీ రిలీజ్ అవ్వాలంటే ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వాలి. టెస్టోస్టిరాన్, సెక్సువల్ డిజైర్ కోరిక కలగాలి అని అంటే టెస్టోస్టిరాన్ రిలీజ్ అవ్వాలి. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ సపోర్ట్ టు బ్లడ్ ఫ్లో. ఇవన్నీ కూడా ఈ యొక్క మెదడు నుంచి వచ్చే సంకేతాలు ఆ యొక్క సెక్సువల్ ఆర్గాన్స్ గనక చేరకపోతే మీ యొక్క సంతృప్తి అనేటటువంటిది, శృంగారంలో సంతృప్తి అనేటువంటిది జరగదు. కాబట్టి ఈ మెదడు పాత్ర ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇది గనక లేకపోతే, కరెక్ట్గా పని చెయ్యకపోతే మీ యొక్క సెక్స్ హ్యాపీనెస్, సెక్స్ లైఫ్. కాబట్టి దీనికి కావలసినటువంటి ఫుడ్ ఏంటో తెలుసా? ఇది బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తే ఈ హార్మోన్స్ అన్నీ సక్రమంగా రిలీజ్ అయ్యి సిగ్నల్ వ్యవస్థ అంతా బాగుంటుంది అని చెప్తున్నాను. మరి బ్రెయిన్కి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ ఏంటో తెలుసా? నో కాస్ట్, జీరో కాస్ట్. దాని ఫుడ్ వాల్యూ ఎంత? 0, ఖర్చు ఏమీ లేదు. ఏంటంటే ఆక్సిజన్ ఇవ్వాలి. సమృద్ధిగా గనక మీ మెదడుకి ఆక్సిజన్ అందితే గనక ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది. మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా, ఈ యొక్క మెసేజ్ అనేటువంటి హడిల్స్ లేకుండా ఉంటాయి. దీనికి కావాల్సింది మన కిట్లో కూడా మేము ఇచ్చేది ఏంటంటే ఐరన్ కావాలి కదా. మీ బ్లడ్ సర్క్యులేషన్ వ్యవస్థ బాగుండాలంటే ఐరన్ సమృద్ధిగా ఉండాలి. కాబట్టి మేము ఇచ్చేటటువంటి సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ ఈ సెలబ్రిటీ కిట్లో మేము ఇస్తున్నాం, విస్మిక్స్ అనేది ఒకటి ఇస్తున్నాం. దాంట్లో ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి దేనికి ఐరన్ నాకు డిఫిషియన్సీ లేదు కదా, ఇది ఎందుకు వాడాలి, లేదంటే నేనేదో మల్టీవిటమిన్ వాడుతున్నాను, ఇవి క్వశ్చన్స్ కాదు. మీకు ఎవ్రీడే తీసుకుని ఈ యొక్క మెదడు వ్యవస్థ బాగా పనిచేయాలనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, పడక గదిలో ఆనందాన్ని పెంచే ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఏంటి? ఏ అలవాట్లు ఉంటే గనక మనం పడక గదిలో ఆనందంగా ఉండగలుగుతామనంటే సింపుల్. ఏముందండి? రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, 7 to 8 hours స్లీప్, మెడిటేషన్. ఇందాక చెప్పినట్టు మెదడుకి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఛార్జ్ ఇవ్వాల్సిందే. ఆల్కహాల్, స్మోకింగ్ తగ్గించుకోవాలి. డయాబెటీస్, తర్వాత బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ని వాడుతుంటే కనుక అవి కూడా సహజ సిద్ధంగా ఎట్లా తగ్గించుకోవాలో చూడాలి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఆ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్లు కనుక చేసుకుని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఎంత తొందరగా మెడిసిన్స్కి దూరంగా ఉండగలిగితే కనుక మీ యొక్క ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని కూడా పుంజుకోగలిగిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్, అపోహలు ఏంటి అని అంటే 1 పొజిషన్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ అనో, లేకపోతే లాంగర్ డ్యూరేషన్ అనేటటువంటిది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అనేటటువంటిది అపోహ. తర్వాత ఎవ్రీ కపుల్ హ్యాస్ డిఫరెంట్ కంఫర్ట్ లెవెల్స్ అండ్ పెర్ఫార్మెన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. స్నేహితులు చెప్పారనో, లేదేదో బుక్లో చదివానో, ఎక్స్పర్ట్ చెప్పారనో మీరు ఫాలో అవ్వకూడదు. మీరిద్దరూ కూర్చుని మీరిద్దరూ మాట్లాడుకుని చేయాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి ఎలాగూ ఏంటి అనేది మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఓకే, ఈ ప్రజెంటేషన్లో మీకు మంచి విషయాలు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఈ విషయాలే వాస్తవాలు. నేను చెప్పినటువంటి సైంటిఫికల్ ఎవిడెన్స్లు మాత్రమే. మీరు ఒక్కసారి ఫాలో అయితే కనుక బ్రహ్మాండంగా
మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవటమే కాకుండా మీ యొక్క శృంగార జీవితాన్ని కూడా అనుభవించగలిగిన వాళ్ళు అవుతారు. మీకు గనక ఇటువంటి అపోహలున్నా లేదా నన్ను కలవాలనుకుంటే గనక ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కన్సల్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు అందుబాటులో ఉంటాను. మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచే విధంగా మా యొక్క ఫుడ్ సప్లిమెంట్స్, న్యూట్రిషన్ కిట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. చూస్తూనే ఉండండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్.